వినిగో వీరలయోల ధీర యేసుని సైనికులం. ఇదే ఇదే మా శపథం. అతని మాటలో నిత్యము నడువ దేవుని మహిమకే సాగెదము, దేవుని మహిమకే సాగెదము. పునీత ఇగ్నేషియస్ గారి నవదిన సందేశాలు. 5వ రోజు. ఆత్మచింతన. పరివర్తన చెందిన ఇగ్నేషియస్ భౌతికమైన వాంఛల నుండి విముక్తి పొందడమే కాకుండా ఆత్మ సంబంధమైన జీవిత సౌందర్యాన్ని గుర్తించాడు. ఆత్మ సంబంధమైన జీవితంలోనే అర్థాన్ని, పరమార్థాన్ని, నిత్యమైన ఆనందాన్ని చవిచూశాడు. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభమేమున్నది అని ప్రభువు చెప్పిన మాటల్లోని అంతర్యాన్ని గ్రహించాడు. ఆత్మానందాన్ని కలిగించే సత్క్రియలలోనే నిమగ్నమై తన శేష జీవితాన్ని గడపాలని ఒక దృఢమైన నిర్ణయం చేసుకున్నాడు. తన అహాన్ని తృప్తిపరచడం కంటే ఆత్మను సంతృప్తిపరచడమే పరమావధిగా జీవించటానికి కంకణం కట్టుకున్నాడు. దానికి అనుగుణమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని అచంచలమైన దీక్షతో ముందుకు ఉద్యమించాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తుని అనుకరించటానికి తాను ఏర్పాటు చేసుకొనిన నూతన గమ్యం వైపునకు ప్రయాణం సాగించాడు. ధ్యాన కేంద్రం.